మాజీ మంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేశారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. బాలినేని అబద్ధాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. బాలినేని అధిష్టానం మెప్పు పొందడానికి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సెకీ నుంచి లెటర్ వచ్చినప్పుడు సంతకం పెట్టిన విషయం మర్చిపోయారని ప్రశ్నించారు. 2 సార్లు ఒప్పందాలపై సంతకాలు పెట్టి ఇప్పుడు అర్ధరాత్రి తనను సంతకం పెట్టమన్నారని చెప్పడం బాధాకరమని అన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం. సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో 50% కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది. అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచిని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళు మెప్పు పొందడం కోసం, వాళ్ళు మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుతాడు దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి. అది కూడా సెక్యూరిటీ